71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ది కేరళ స్టోరీకి 2 ప్రధాన అవార్డులు లభించాయి. ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని ఆరోపించారు. ది కేరళ స్టోరీ సినిమాకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు లభించాయి. ఈ చిత్రం లవ్ జిహాద్, మత మార్పిడిలు, ఐసిస్ రిక్రూట్మెంట్ లాంటి వివాదాస్పద అంశాలను చిత్రీకరించింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ఈ అవార్డులు కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయని, సంఘ్ పరివార్ భావజలానికి కేంద్రం మద్దతిస్తోందని ఆరోపించారు. ఈ చిత్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి మత విద్వేషాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. కేరళ ఎల్లప్పుడూ సామరస్యానికి నిలయంగా ఉందని, ఈ నిర్ణయం రాష్ట్రాన్ని అవమానించిందని విజయన్ అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి కూడా ఈ నిర్ణయం అవార్డుల విలువను తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. స్టార్ హీరో ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 5న వస్తుందా లేక సంక్రాంతికి వాయిదా పడుతుందా? ఈ విషయంపై సినీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రభాస్ మోకాలి నొప్పి, ఇతర షెడ్యూళ్ల కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. త్వరలో పాటల చిత్రీకరణ పూర్తవనుంది. మేకర్స్ డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. కానీ హిందీలో 2 భారీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో రాజాసాబ్ వాయిదా పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సంక్రాంతికి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సంక్రాంతికి మెగా 157 రవితేజ చిత్రం జననాయగన్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ గట్టి పోటీ నడుమ రాజాసాబ్ రిలీజ్ డేట్ పై డైరెక్టర్ మారుతి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురై చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ డెంగ్యూ జ్వరంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూలై 28న ఆమె ఆసుపత్రిలో చేరగా మొదట సాధారణ జ్వరంగా భావించినప్పటికీ పరీక్షల్లో డెంగ్యూ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. కానీ ఆగస్టు 5 వరకు వైద్య పరీక్షలో ఉండాలని వైద్యులు సూచించారు. రాధిక తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి 4 దశాబ్దాలుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. కిళిక్కే పోగుల్ రైల్ చిత్రంతో తమిళ సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా గుర్తింపు పొందారు. ఆమె అస్వస్థత వార్తతో అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ రాధిక #తో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెన్నైలో డెంగ్యూ కేసులు పెరుగుతుండగా అధికారులు నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు.